అన్న నమస్తే. నమస్తే. నిన్న ఎన్టీఆర్ గారు జయంతి సందర్భంగా అమీర్పేటలో విగ్రహం పెట్టడం తెలంగాణలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ఇక్కడ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏంది? తెలంగాణ గురించి 1200 మంది అమరులైనరు. దాంట్లో ముఖ్యంగా మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి చనిపోయాడు. ఆయన విగ్రహం పెడితే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది అంటున్నారు. లేదంటే గద్దర్ గారు విగ్రహం పెట్టాలి. రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది. ఎన్టీఆర్ గారి విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జూబ్లీ హిల్స్ కానీ హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కున్నారు. వాళ్ళ ఓట్ల మెప్పు గురించే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఓట్లని కన్వర్ట్ చేసుకోవడానికే విగ్రహం ఏర్పాటు చేశాడని చెప్పి చాలామంది అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? అలాంటిది లేదండి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేశాడు. పట్టువారి వ్యవస్థను తీసుకొచ్చాడు. బాలికలకు బాగా చదువు చేర్పించాడు, బట్టలు ఇప్పించాడు. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం అంటే తెలియని రోజులలో జనాలకు అన్నం అనేది రొట్టె తినేవాళ్ళం చాలా మటుకు. అలాంటి రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పేదవాళ్ళు అన్నం తినట్లేదని రేషన్ షాప్ లో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. ఆ ఘనత ఎన్టీఆర్ గారికి ఉన్నది. ఈ రోజు స్తూపం పెట్టడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మంచి నాయకుడు. మనకు అంబేద్కర్ గారు ఎలానో దేశంలో, ఇప్పుడు మన రాష్ట్రంలో, మన 2 రాష్ట్రాల్లో మనకు అలాంటి పర్సన్ మన ఎన్టీఆర్. అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఇప్పటివరకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయలేదు. వాళ్ళ మీద ఉన్న కొట్లాడిన వాళ్ళ మీద కేసులు తీసేయలేదు. ఒక యాదయ్య కాబట్టి, కృష్ణయ్య కాబట్టి వీళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా. ఎన్టీఆర్ది ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అంటే ఇప్పుడు ఎన్టీఆర్ది పెట్టవలసి వచ్చింది ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 50% ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. ఎలక్షన్లో మాట ఇచ్చాడు ప్రజల నేత మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, నేను ఒక పార్టీకి ముఖ్యమంత్రిని, ప్రజలకు ముఖ్యమంత్రిని, పార్టీకి కాదు, ప్రజల ముఖ్యమంత్రి. అంటే లాస్ట్ ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో సిటీలో బీఆర్ఎస్, అది అక్కడ కాంగ్రెస్ వచ్చింది, సిటీలో బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ని ఇక్కడ వీక్ చేయాలి సిటీలో అనే ఉద్దేశంతోనే వాళ్ళ ఓట్లు ఒక 20 నుంచి 30% ఉన్న ఓట్లు కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ జిహెచ్ఎం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఒక స్ట్రాటజీ అని అంటున్నారు. మరి మీకేమో? అలాంటిది ఏం లేదు. వేసేవాడు ఎట్లయినా వేస్తాడు ఓటు. మంచి పని చేసినప్పుడు ఎవరైనా వేస్తారు. ఇప్పుడు ఆ స్టాచ్యూ పెట్టడం వల్ల ఓట్లన్నీ మనకే పడతాయని ఏం నమ్మకం లేదు. ఒక మాట ఇచ్చాడు ఇక నియోజకవర్గంలో ఈ 6 నెలల కింద, నా మాట నేను చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నా. ఇది ఆంధ్ర సీఎం, తెలంగాణ సీఎం అని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా చేశాడు ఆ నాయకుడు. అంటే మరి తెలంగాణ గురించి కొట్లాడి అమరులైన విగ్రహాలు ఇప్పుడు శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కిష్టయ్య, మరి వీళ్ళు ఒక ఈశాన్ రెడ్డి, వీళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా. రాబోయే కాలంలో జరుగుతాయి, ప్రతి మండలంలో జరుగుతాయి అలాంటివి. ప్రతి మండలంలో పెడతారు, ప్రతి గ్రామంలో ఉంటుంది. వాళ్ళ విలేజ్లు ఎప్పుడైతే యాదయ్య, కిషన్, చాలా మంది యాదవ రెడ్డి, వీళ్ళందరూ గోపాలు, చాలా మంది ఢిల్లీలో చనిపోయిన వాళ్ళు, ఊరేసుకున్న వాళ్ళు, ఇక్కడ ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది అన్ని విగ్రహాలు పెడతారు. ఇప్పుడు ఈ రోజు మాట ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాడు. ఈ 2.5 ఏళ్ల పాలనలో నీకు ఏం కావాలో అన్న మాట కంపల్సరీ ఇస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి ప్రజలు. ఏదో ఆంధ్ర ఓట్లు కావాలి, తెలంగాణకు నేను ఇక్కడ ఈ జిహెచ్ఎంసీలో అస్సలు కాంగ్రెస్ రాలేదు, నాకు ఓట్లు పడాయని స్తూపాలు పెట్టినంత మాత్రాన ఓట్లు పడేయాలి. మనసును గెలవాలి. ప్రజల నాయకుడు అనిపించుకునాలి. పార్టీలకు సంబంధం ప్రజల నాయకుడు అనిపించుకుంటే ఎవరైనా ఓట్లు వేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఏదో వేరే పార్టీ వాళ్ళు ఆ మాట మాట్లాడారు, ఈ మాట మాట్లాడారని అది తప్పు. రాబోయే కాలానికి మంచిదే జరుగుతుంది. ప్రజల నాయకుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ ఆ రోజు చెప్పాడు. మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు పోలేదా? కేసీఆర్ గారు ఇన్ని రోజులు పోయినామా? ఒక మీటింగ్ కన్నా పోలేదు. పై అధికారులు ఎవరైనా ఉంటారు, చిన్న అధికారం వాళ్ళని పంపించారు. కానీ అలాంటిది లేదు. నేను ప్రజల నాయకుడిని, ఈ రాష్ట్రానికి ఏం కావాలి అంతేగాని ఈ రాష్ట్రానికి ఏది ఉన్నా కానీ నా ఎంతో శక్తిమైనంత వరకు నేను చేస్తానని అంటున్న నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే.